రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా మార్చే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు వచ్చేలా ఉపాధ్యాయులు తోడ్పడాలన్నారు. డిఎస్సి విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు ఆయన విజయవాడ వేదిక నియామపత్రాలను అందజేశారు. అందరికీ అభినందనలు తెలిపారు. నూతన ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. మీ అందరి జీవితాల్లో ఒక నూతన అధ్యాయం. కొత్తగా టీచర్లుగా నియామకమైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రోజు ఒకటేసారి కొన్ని ఇబ్బందులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా అవన్నీ కూడా అధిగమించాం. 8,926 మంది ఒకే రోజు ఈరోజు అపాయింట్మెంట్ ఆఫీస్ ఇచ్చామంటే ఇది ఒక చరిత్ర, విద్యాశాఖలోనే ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5,299 మంది మహిళలు ఉన్నారు. అదే మరి 3,605 మంది దీంట్లో మగవారు ఉన్నారు. చాలా సంతోషం. నాకు ఒక నమ్మకం, ఎక్కడైతే ఆడబిడ్డలు టీచర్గా ఉంటే ఆ స్కూల్ బ్రహ్మాండంగా బాగుపడుతుంది, పిల్లలు కూడా బ్రహ్మాండంగా రాణించే అవకాశం ఉంటుంది. నేను అనుకున్న ధ్యేయం ఆంధ్రప్రదేశ్ ఒక నాలెడ్జ్ స్టేట్ గా తయారు కావాలి. దానికి అనుకూలమైన వాతావరణం కావాలంటే, దానికి పూర్తిగా మనం జయించాలంటే, ఆ దిశలో పోవాలంటే ఏ ఒక్కరికి సాధ్యం కాదు. ఒక్క టీచర్లకు తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.